హాయ్ అండి. ఈరోజు మేము టిఫిన్ ఏం చేసుకుంటున్నామంటే ఇడ్లీ సియాలి చేసుకుంటున్నాం. మా పాపకి మాకు టిఫిన్ సియాలి. ఇడ్లీ పెట్టుకున్నాము, కొన్ని తిన్నాము, కొన్ని మిగిలేయి సియాలి చేస్తున్నా. ఫ్రెండ్స్ చూడండి, కొందరు ఏమంటే కట్ చేసుకుంటారు ముక్కలు ముక్కలుగా, నేనైతే నలిపేస్తున్నా పొడి పొడిగా. ఉప్మా లాగా వస్తుంది, బాగుంటుంది టేస్ట్. నేను ఇలా చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసాను. ఇప్పుడు ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసేసాను. వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేస్తాను. చూడండి, అయితే బాగా ఆగాల రోస్ట్గా, భలే టేస్టీగా ఉంటుంది. మనం ఇడ్లీ పెట్టుకున్న రోజు కొన్ని ఇడ్లీలు పక్కన పెట్టుకొని వాటిని ఇట్లా తయారు చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసాను. మా పాప కూడా వేస్తుంది కరివేపాకు. చూడండి, ఏంది శ్రీ, అది ఏంది మనం తయారు చేసేదే? సియాలి, ఇడ్లీతో సియాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని మనం ఇడ్లీని పోసేయాలి. నుండి వేసి చాలు, వేసి పట్టుకోబాక. వేసాను కదండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేయాలి. అల్లం పేస్ట్ కూడా వేసా. ఇప్పుడు ఇది వేసేస్తున్నా. కాలుతుంది. సియాలికి ఇది తయారు. ఉప్మాలాగా బాగా టేస్టీగా ఉంటుంది. పప్పులు తగలతా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి తగలతా బాగుంటుంది. బాగా అయితే పొడి చేసుకొని ఇట్లా, కొందరేమో కట్ చేసుకుంటారు చాకుతో. నేనైతే మెత్తగా నలిపేసి ఇడ్లీని ఇట్లా చేసేస్తాను. ఇది కొంచెం కొంచెం పెట్టుకొని మనం దాంట్లోకి గోంగూర చట్నీ నంచుకునేదానికి భలే రుచిగా ఉంటుంది. అయితే చేయాలని కొందరికి నచ్చదో, మాకైతే ఇష్టం. ఇడ్లీ కొన్ని ఇడ్లీలు ఒక ప్లేట్ ఎక్స్ట్రా పెట్టుకొని మేము ఇట్లా తయారు చేసుకుంటున్నాం ఈరోజు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసే విధానం చాలా ఈజీ. లేదు, మనకి ఇడ్లీలు మిగులుతాయి కదా, తిని వేస్ట్ కాకుండా మనం సాయంత్రం అయినా అది పెట్టుకొని దీన్ని ఇట్లా చేయాలి. ఇలా చేసి మన పిల్లలకైనా మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా ఒక తడవ చేయండి. చూడండి ఎంత అందంగా వచ్చిందో. దగ్గరికి తినన్నా